హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వండర్ ఉమెన్స్ ఎస్ఎంఎస్ ఛానల్. ఈ రోజైతే మన ఛానల్లో కాకరకాయ కర్రీ అనేది రెడీ చేస్తున్నాను. సో ఈ ప్రాసెస్ చేస్తూ మీతో కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. సో ఇది స్టోరీ కాదు అండ్ రియల్గా జరిగింది. మీకు ఈ కర్రీ వండుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మన ఉద్దేశంలో అయితే భయం అనేది చాలా చాలా భయంకరమైనది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ప్రాంక్స్ అని అవని ఇవని చేస్తున్నారు, చాలా కూడా జరిగాయి. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఏంటంటే 80స్లో కూడా కొన్ని ప్రాంకులు చేసేవాళ్ళు. 80స్లో ఇప్పుడు మనకేంటి ఫోన్లో కానీ సంథింగ్ దేని గురించైనా ప్రాంక్స్ చేస్తూ ఉంటారు. బట్ అప్పుడు అలా కాదు. కొన్ని ప్రాంక్స్ ఎలా ఉంటాయంటే సడన్గా రావడం, సడన్గా ఏదో చేయడం, అలా చేయడం వల్ల ఒక అమ్మాయి ప్రాణం అనేది పోయింది. సో వాళ్ళు అనుకోలేదు, జస్ట్ అది ప్రాంక్, ఫ్రెండ్గా చేస్తున్నాను అనుకున్నారు. కానీ అలా అనుకోరు కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అందుకని ఇది ఏదేంటి రియల్ స్టోరీనే. మా ఫ్రెండ్ వాళ్ళ అత్త అనమాట. ఆవిడ ఒకసారి చైర్లో కూర్చుని చూస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఆర్ నైబర్, నాకు గుర్తులేదు అంతగా, ఇది ఎప్పుడో 80స్లో జరిగింది కాబట్టి. సో సడన్గా వచ్చే అబ్బాయి ఒక్కసారిగా భయపెట్టాడంట బ్యాగ్ నుంచి వచ్చి. ఆ బ్యాగ్ నుంచి వచ్చి భయపెట్టిన తర్వాత ఆవిడ ఒక్కగానే సడన్గా గుండె ఆగిపోయి అక్కడికక్కడే చనిపోయారంట. సో చూసారా ఫ్రెండ్స్, భయం అనేది చాలా చాలా భయంకరమైనది. కొన్ని ప్రాంక్స్ కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది ఏంటంటే చాలా ఫోబియా ఉంటుందన్నమాట. సడన్గా ఏదైనా వచ్చినా, సడన్గా ఏదైనా చేసినా ఆ ఫోబియా అనేది చాలా భయంకరమైనది. ఆవిడ అప్పటికప్పుడే చనిపోయింది. సో మీరు కూడా ఏదైనా ప్రాంక్ చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆలోచించి చేయండి. ఆ పర్సన్ ఎలాంటి వాడు, ఆ పర్సన్ ఎలాంటిది, ఇలా చేస్తే వాళ్ళు తట్టుకుంటారా లేదా అనేది ప్రాంకులు చేయండి. కానీ పెద్ద పెద్ద ప్రాంకులు చేసి మనిషి ప్రాణాన్ని బలి తీసుకునేంత అస్సలు ప్రాంకులు చేయొద్దు. అది చాలా ప్రమాదకరమైనది, ఒక ప్రాణం విలువ అన్నమాట. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.